మనం కట్ వర్క్ స్టిచ్ చేసినప్పుడు కట్ వర్క్‌కి థ్రెడ్ పైపింగ్ చూడండి. ఈ విధంగా ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్ ఫినిషింగ్‌తో అయితే వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఇన్విజిబుల్‌గా లోపలికి వెళ్ళిపోతుంది. పై వైపునైతే ఇలా నీట్ ఫినిషింగ్‌తో అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కట్ వర్క్ మనం డిజైన్ చేసుకుంటాం కదా! అలాంటి బ్లౌజెస్‌కి పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈజీ వేలో అయితే చూపిస్తాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను కటింగ్ చేసుకొని పైపింగ్ లోడింగ్ చేసుకొని పెట్టుకున్నాను. వన్ సైడ్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను. వన్ సైడ్ స్ట్రైట్ నెక్ అయితే పెట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ప్యాచ్‌కి థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో సేమ్ డిజైన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్‌లో ఉంది. ఇక్కడైతే ఓన్లీ ఈ డిజైన్‌కి పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే కట్ వర్క్ బ్లౌజెస్‌కి పైపింగ్ ఎలా లోడింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో చూపిస్తాను. మీరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా క్రాస్గా ఒక 3/2 ఇంచ్ వెడల్పుతో క్లాత్ కట్ చేసుకొని ఇది 12 నెంబర్ థ్రెడ్ ఇలా మిడిల్కి పెట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసి సెంటర్కి చూడండి ఈ థ్రెడ్ పక్కన ఇలా స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత పైపింగ్ కావాలో అంత మొత్తం ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే కట్ వర్క్ నెక్ మోడల్ ఏదన్నా స్టిచ్ చేసుకొని మనం ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలి పైపింగ్ కోసం. అయితే ఇక్కడ నేను ఈ షేప్స్ టర్న్ చేసుకోవడానికి 3 మెథడ్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి నీడిల్తో మనం టర్న్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ట్రిమ్మర్తో కానీ మనం ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ ట్రై చేయొచ్చు. లాస్ట్గా మనం క్లియర్గా వచ్చిందంటే చేత్తో కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. ఈ షేప్స్ అన్ని నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వర్క్ ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది ఛానల్లో ఉంది చూడండి. అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ పక్కనే వచ్చేలాగా స్టిచ్ అనేది ఎండింగ్లో పడేలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మూల ఉంటుంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఏదైనా సుదితో కానీ లేదంటే ట్రిమ్మర్ ఉంటుంది కదా దాని సాయంతో ఇలా టర్న్ చేసుకోవాలి. ఇది స్టిచ్ చేస్తూ ఉంటే మనం చేత్తోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ కర్వ్ షేప్ అనేది టర్న్ అయ్యేలాగా నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మొత్తం ఎంతైతే ఉంటుందో ఇదే విధంగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ మూల ఉంటుంది కదా అక్కడ కరెక్ట్గా ఇలా నీడిల్ దింపిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి చేత్తోనే మనం ఇలా తిప్పుకోవచ్చు, ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మొత్తం మనం స్లీవ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ కట్ వర్క్కి ఇదే మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రావు. నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మీరు ఫుల్ స్క్రీన్లో చూడండి ఇంకా నీట్గా అర్థమవుతుంది. స్లీవ్ కూడా ఇదే మెథడ్లో స్టిచ్ చేశాను. పెద్దవాడ స్లీవ్ కోసం యూజ్ చేసుకున్నాను, చిన్నవాడ ఇలా బ్యాక్ నెక్కి అయితే యూజ్ చేశాను. మీరు క్లియర్గా చూసారంటే అర్థమవుతుంది. చూడడమే కాదు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇదైతే చాలా నీట్గా ఉంటుంది. మీరు స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది చెప్పండి. ఇలా ఎండింగ్లో స్టిచ్ వేసుకోవాలి. వినడం కంటే చూస్తేనే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడడం కంటే మనము ట్రై చేస్తూ ఉండాలి. రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటే ఇలాంటి మోడల్స్ అన్నీ వస్తాయి. మనం చూస్తూ ఉంటే అస్సలు రావు. మనం కూడా ఒకటి పోయిన రెండోది మూడోది అలా ట్రై చేస్తూ రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఎండింగ్ వరకు స్టిచ్ చేసుకున్నాక ఇలాగైతే ఉంటుంది. నీట్గా ఎడ్జ్కి స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. మొత్తం కర్వ్ షేప్స్ అన్నీ ఇలా నీట్గా వస్తాయి. ఎక్కడ కూడా మనకు ఎగుడు దిగుడు రాదు. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది లోపలి వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ ఉంటుంది కదా, మనకు అది కట్ చేసుకుని మనకి ఎంత వెడల్పు కావాలో 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ ప్యాచ్ ఎంత కావాలో అంత క్లాత్ అయితే పెట్టుకొని వన్ సైడ్ కూడా నేను లోడింగ్ చేసుకున్న పైపింగ్ని ఏ మెథడ్లోనే అంటే ఇందాక కర్వ్ షేప్ స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకుని దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, దానిపైన పెట్టేసి స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. మనం ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైనా ఫస్ట్ ఈ థ్రెడ్ పైపింగ్ టర్న్ చేసుకోవడం నేర్చుకున్నామంటే ఎటువంటి డిజైన్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ప్యాచ్ వర్క్ని మనం ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా వన్ సైడ్ రౌండ్ ఉన్న పక్క కాకుండా ఇలా స్ట్రైట్గా ఉన్న పక్కన ఇలా
పెట్టేసి స్ట్రైట్‌గా ఒక స్టిచ్ వేసుకొని ఇటు సైడ్ కర్వ్ షేప్స్ ఎలాగైతే ఉందో అలాగే స్టిచ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ డిజైన్ అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు ఏ బ్లౌజెస్‌కైనా ఈ థ్రెడ్ పైపింగ్ కంపల్సరీ అన్నట్టు అడుగుతున్నారు. కా థ్రెడ్ పైపింగ్ రోల్స్ అయితే 1 మంత్‌కి ఎన్ని అయిపోతాయో లెక్కలేనన్ని అయిపోతూ ఉంటాయి. అంటే ప్రతిదానికి థ్రెడ్ పైపింగే యూజ్ చేస్తూ ఉంటాం కదా! అలాగా థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ ఈ థ్రెడ్ పైపింగ్ ఒకటి నేర్చుకొని క్యాన్వాస్ నీట్‌గా టర్న్ చేసుకోవడం, అతికించుకోవడం నేర్చుకుంటే డిజైన్ బ్లౌజెస్ అని నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ కర్వ్ షేప్స్ చూడండి. పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. ఇటు పైన బార్డర్ వైపు రాకూడదు. అటు సైడ్ పైపింగ్ పైన రాకూడదు. అలా స్టిచ్ చేసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్ ఫినిషింగ్‌తో అయితే వస్తుంది. మొన్న నేను ఒక థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది సెల్ఫ్ క్లాత్‌తో అంటే శారీ క్లాత్‌తోనే పైపింగ్ చేసుకోవచ్చు అనే వీడియో పెట్టాను. అందులో ఒక సిస్టర్ అయితే చిన్న మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ రాదు. అంటే ఎంత ట్రై చేసినా రాదు అన్నట్టు కామెంట్ చేశారు. నేను కూడా ముందు చిన్న డర్బీ మిషన్‌లోనే స్టిచ్ చేసేదాన్ని. ఆహ్, అందులో అయితే ఇట్లా డబుల్ ఫుట్‌తో అయితే రాలేదు. చిన్న ఫుట్ వస్తాయి చిన్న మిషన్స్‌కి. వన్ సైడ్ ఫుట్ తీసుకొని రిపీటెడ్‌గా ట్రై చేస్తూ ఉంటే వచ్చింది. మీరు కూడా అంటే చిన్న మిషన్ ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి. చూడండి స్లీవ్ కూడా ఇదే మెథడ్‌లో పైపింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ అలాగే స్లీవ్ పార్ట్. శారీ కాంబినేషన్ ఇది కలంకారీ శారీ. యెల్లో కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. అందుకోసం నేను యెల్లో కలర్ పైపింగ్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇలాగైతే ఉంది ఫైనల్ లుక్. బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ఈ మెథడ్ ఈజీగా ఉందో లేదో చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.